కేబుల్ టీవీ ఆపరేటర్లపై విద్యుత్ శాఖ వసూలు చేస్తున్న పోల్ ట్యాక్స్లను రద్దు చేయాలని రేగొండ మండల కేబుల్ ఆపరేటర్ల ప్రెసిడెంట్ నరసింహాచారి డిమాండ్ చేశారు. శుక్రవారం టీఎస్ ఎన్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్కు రేగొండ మండల కేబుల్ ఆపరేటర్లు వినతి పత్రం సమర్పించారు. కేబుల్ ఆపరేటర్ల నుండి విద్యుత్ శాఖ వసూలు చేస్తున్న పోల్ ట్యాక్స్లను రద్దు చేయాలని కోరారు. ప్రభుత్వం తమను గుర్తించి ప్రోత్సాహకాలను అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో రేగొండ మండల కేబుల్ ఆపరేటర్లు పాల్గొన్నారు. ఈరోజు మేము కేబుల్ ఆపరేటర్లం అందరం కలిసి పోల్ ట్యాక్స్ పెంచడం గురించి ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఎలక్ట్రిసిటీ సిబ్బంది వారి ఆదేశాల మేరకు మా మీద పోల్ ట్యాక్స్ను ఎంక్వైరీ చేయడం జరిగింది. అందులో భాగంగా మేము చిన్న చేతికి కేబుల్ ఆపరేటర్లం. ఈనాడు పరిస్థితి మాది చాలా దిగజారిపోయింది. ఒకనాడు ఉన్న డిష్ పరిస్థితి ఈనాడు లేదు. ఈనాడు కార్పొరేట్ వ్యవస్థ సంస్థలు వచ్చి దాడి చేసి మా పైన ఇంటర్నెట్ కానీ ఓటీటీ కానీ అదైతే మీద ఎయిర్ ఫైబర్ కానీ డిటిహెచ్ వ్యవస్థ అనేది మా మీద చేసుకుంటూ మేము కేబుల్ అనే స్థితి లేకుండా దిగజారి స్థితికి వచ్చినాము. ఈనాడు ఈ ఎన్పీడీసీఎల్ వారి పోల్ ట్యాక్స్ సర్వే విధంగా మాకు విలేజ్లో కొంచెం గ్రామాల వారీగా పోల్ ట్యాక్స్ వేయడం జరుగుతుంది. దానివల్ల చాలా మాకు ఇబ్బందికరంగా ఉంది. ఈ ఇబ్బందికర పరిస్థితుల్లో డి గారికి ఈరోజు మేము స్వచ్ఛందంగా మా యొక్క సందేశాన్ని వినిపించినాము. దానికి డి గారు చాలా స్పందించి ఆయన మీ యొక్క పరిస్థితిని పై వారికి సిఎండి దృష్టికి వెళ్ళి మీరు త్వరితగతిలో నిర్ణయం వచ్చేటట్టు చేసుకొని మనం చేసుకోగలరని మాకు ఒక ఆలోచన పద్ధతి విధానం ఇచ్చినారు. మాకు రోజు రోజుకు ఈ వ్యవస్థ అనేది చాలా దిగజారిపోతుంది. డిష్ అనే వ్యవస్థ నుంచి తప్పుకొని వెళ్ళిపోయినారు. ఎంతో కొంతమంది దీన్ని జీవనోపాధిగా తీసుకొని జీవిస్తున్నాము. ఇది కూడా ఈనాడు ఈ పోల్ ట్యాక్స్ వలన ఈ ఇబ్బంది వలన మేము చివరి స్థితికి వచ్చి ఈ బతకలేని స్థితిలో ఉన్నాము. ఇది మా యొక్క చివరి స్థితిగా ఉంది. దీన్ని దయచేసి గమనించి మాకు సహాయ సహకార గవర్నమెంట్ నుంచి కానీ మాకు ఎన్పీడీసీ నుంచి కానీ మాకు మీ యొక్క సహకారం కావాలని వేడుకుంటున్నాము. ఈరోజు మేము రేగొండ మండలం కేబుల్ ఆపరేటర్లు భూపాలపల్లి డి గారికి ఒక వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. అందులో భాగంగా పోల్ ట్యాక్స్ విషయమై మేము ఆయనకు విన్నవించడం జరిగింది. రోజు రోజుకు కేబుల్ వ్యవస్థ చిన్న భిన్నమై చివరి స్థితిలో ఉంది. అలాగే మూలిగ నక్క మీద తాటికి పడ్డట్టు ఇప్పుడు వీళ్ళందరూ మళ్ళా పోలు ట్యాక్సీని పెంచే ఉద్దేశంతో అలాగే పోల్స్ను పెంచే ఉద్దేశంతో మా మీద కొంచెం వాళ్ళు అదే ఇబ్బంది పెడుతున్నారు. పోల్ ట్యాక్సీ మాది చిన్న కుటీర పరిశ్రమ, కేబుల్ టీవీ అనే వ్యవస్థ చిన్న కుటీర పరిశ్రమలో గుర్తించి మాకు గవర్నమెంట్ నుంచి సహాయ సహకారాలు అందించాలి. అలాగే పోల్ ట్యాక్స్ కూడా రద్దు చేయాలి. ఒక కుల వృత్తిని ఎంచుకుంటే గౌడ కులం వాళ్ళకు తాటి చెట్ల నుంచి ఎలాగైతే ట్యాక్సీ తీసేసారో అలాగే మాకు కూడా ట్యాక్సీ తీసేయవలసిందిగా గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తున్నాం.